మిత్రులారా, మాల మహానాడు మెయిన్గా ఏదైతే ఉందో జూపూడి ప్రభాకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మిత్రులారా, ఇది ఇలా జరుగుతున్నటువంటి టైంలో మన మాల మహానాడు ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీతోని వైఎస్తోని కొంత చనువుగా ఉండడంతో ఇది తెలుగుదేశం పార్టీకి నచ్చేది కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటటువంటి ప్రధానమైన ఎస్సీ వరకు మాల మహానాడు, తర్వాత పార్టీ కూడా కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పార్టీ మాల మహానాడికి మాలకి ఎక్కువ ద్రోహం చేసింది. మిత్రులారా, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మాలల నుంచి ఒక రిప్రజెంటేషన్ లేకపోతే ఒక వాయిస్ కావాలి ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మాల మహానాడిని దెబ్బకొట్టడానికి. ఈ పరిస్థితుల్లో మరొక వ్యక్తి దళిత సేనని, దళిత సత్తాని, మాలల ఐక్యవేదికని రకరకాల ఆర్గనైజేషన్స్ పేరుతో తెర మీదకి రావడం జరిగింది. బట్ మాల మహానాడు అనేది క్లిక్ అయినటువంటి బ్రాండ్, పేరు వచ్చినటువంటి టైటిల్ అది. అలాగే ఎంఆర్పిఎస్. ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏపీ మాల మహానాడు అని రిజిస్ట్రేషన్తో రావడంతో మరి తెలుగుదేశం పార్టీకి, రామోజీరావుకి అవకాశాలు వాడుకోవడం బాగా అలవాటు కదా. ఒక పక్క మెయిన్ మాల మహానాడు అధ్యక్షుడిని పేపర్లు రాస్తూ దీన్ని దెబ్బ కొట్టేందుకు గాను ఈ మీడియా అధిపతి ఏపీ మాల మహానాడు అధ్యక్షుడు అని రాసేవాడు. ప్రజల్లో గందరగోళం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే ఈ పచ్చ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. మిత్రులారా, ఇక తర్వాత కాలఘట్టంలో ఏపీ ఎత్తేసాడు. మాల మహానాడు అధ్యక్షుడు ఎక్స్, మరో మాల మహానాడు ఏపీ మాల మహానాడు ఎత్తేసారు కదా, ఏపీ తీశారు కదా, మరో మాల మహానాడు అధ్యక్షుడు వై. ప్రజల్లో ఎవడు మాల మహానాడు అధ్యక్షుడు, ఏం జరుగుతుందో తెలియనటువంటి గందరగోళం సృష్టించారు. మిత్రులారా, ఈ మీడియా అలాగే మన చంద్రబాబు నాయుడు అండ్ కో ఎప్పుడు కూడా ఉద్యమాన్ని డైల్యూట్ చేయడానికే ట్రై చేశారు. ఇక మన మాల మహానాడు అధ్యక్షులు కూడా హైదరాబాద్లో కూర్చుని కాంగ్రెస్ పార్టీ దగ్గర నా ఒక్కడికి సీట్ ఇవ్వండి, నా ఒక్కడికి సీట్ ఇవ్వండి అని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లచెస్లోకి పోవడంతో మాల మహానాడు వీక్ అయింది. మిత్రులారా, ఇది కథ.